సుబ్లేడు గ్రామం తిరుమలాపాలెం మండలం ఖమ్మం జిల్లా. నేను దళితుని మాదిగా నేను భూమి 25 సంవత్సరాల క్రితం కొన్నా. అంగన్వాడీ సెంటర్కు స్థలం లేదు. నిర్మాణం చేయడానికి ఎక్కడ స్థలం ఎవరు ఇవ్వకపోతే నేను మా మిస్సెస్ని అంగన్వాడీ ఆయకొచ్చి పిల్లలు ఇబ్బంది పడతారు, పిల్లలకు చాలా మంచి రక్షణ జరగాలని నేను అంగన్వాడికి 120 గజాలు కొన్న స్థలాన్ని బడికి నిర్వహించడానికి ICDSకి రాసిచ్చిన క్రమంలో 20 సంవత్సరాల కింద రాస్తే అంగన్వాడి వచ్చింది. అంగన్వాడి తర్వాత ఆ స్థలం కట్టుకున్నారు, బడి కట్టిన తర్వాత మిగిలిన స్థలాన్ని నేను 3 సంవత్సరాల కింద ఒక రేకుల షెడ్ నిర్మించుకున్నాను. అప్పుడు వచ్చి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వచ్చి నేను కూలగొడతాను వచ్చాను. కూలగొడలేదు సార్, మేము కొన్నామని కాగితాలు చూపించాను. కాగితాలు చూపించిన తర్వాత దానికి ఏమన్నా పర్మిషన్ లేదు సార్ అని కట్టిన తర్వాత పోయేదాన్ని కంటే నాకు ఒక 20,000 ఇస్తే నేను చేస్తాను, లేకపోతే నేను చేయను. 20,000 ఇస్తే చేస్తాను. లేదు సార్, నేను దళితుని నాకేం లేదు సార్, నేను పేదవాడిని, నాకు గుంట భూమిగా లేదు, ఏదో కూరగాయలు పెట్టుకున్నాను, ఆ రూమ్ కట్టుకున్నాను సార్, నాకేం లేదు సార్, నేను కష్టపడి నేను బతికేస్తారంటే నాకు తీయని పోను వేడ చెప్పుకుంటే నేను సపోర్ట్గా కట్టుకుని 3 సంవత్సరాలు వచ్చి మొన్న వచ్చి రాళ్ళు బాచారు సార్. రాళ్ళు బాచారు ఏం సార్ రాళ్ళు బాచారంటే ఇది మా గ్రామ కంటకు సంబంధించిందంటే గ్రామ కంటకు సంబంధించి ఇప్పుడు 3 సంవత్సరాలు చేంజ్ చేశారు సార్. ఈ 3 సంవత్సరాలు కొనుక్కున్న భూమిని మీరు ఇవాళ కట్టిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ వచ్చి నువ్వు కూలబోతున్నావు సార్ అంటే నీకు సంబంధం లేదు అబ్బా, కాకపోతే నువ్వు పోయి చెప్పుకోమంటే నేను ఆ రోజు తెల్లారలేదు 3 రోజులు సపోర్ట్ చేయకుండా 6 రోజుల తర్వాత వచ్చి నేను ఊరికి పోయిన రోజు మధ్యాహ్నం ఎవరు లేని తర్వాత వచ్చి JCB పెట్టి కూలగొట్టారండి. కూలగొట్టిన గ్రామాలు కూడా మళ్ళీ ఎదురుకెళ్తున్నా సార్, ఏంటి సార్ కూలగొట్టానంటే అది దిక్కున్న కాదు చెప్పుకోపోయి నేను చేసే పని చేశాను, నాకు పైన వచ్చి వస్తున్నాను ఇబ్బంది పెట్టి నాకు సమాధానం చెప్పుకుంటూ పోయింది సార్. ముందు ఏం చేసేవాటి ముందు చెప్పినా జాగ్రత్త పడ్డా కూడా అసలు లెక్క చేయకుండా పోయి నేను పొంగిలేడు శ్రీనివాసరావు, నా నరేష్ రెడ్డి గారు, నా సర్పంచ్ నువ్వు ఏం చేసుకోకపోయి నన్ను నాన్న ఇబ్బందులు పెట్టి నాకు ఏ లెక్క చేయకుండా తిరుగుతున్నాను సార్. కొండ పడిపోయినా నాకు ఇల్లు కట్టుకోవడానికి కూడా స్థలం లేదు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు ఏదైనా మీరు న్యాయం చేయాలి. అన్ని సంఘాలు కలిసి అందరికీ ధన్యవాదాలు. అందరు కలిసి నాకు సాయం చేసి పెట్టాలి. సుబ్లేడు గ్రామంలో పూలపొంగు గురవయ్య సన్నాపాపులు అనేటటువంటి వ్యక్తి యొక్క షెడ్డును నిర్దాక్షిణ్యంగా గ్రామ సెక్రటరీ కూలదోయటం జరిగింది. అసలు ఏంటి కారణాలన్నీ నేను అడిగిన క్రమంలో ఇది గ్రామ పంచాయతీకి విరుద్ధంగా కట్టారు, దీన్ని కూలదోయటం జరుగుతుందని ఆయన నెగ్లిజెన్స్గా సమాధానం చెప్పారు. ఒక గ్రామస్తుడిగా దీని గురించి నాకు తెలిసిన విషయం ఏంటంటే 1999లో అంటే 25 సంవత్సరాల క్రితము ఈ స్థలాన్ని పోలిపొంగు పాపులు కొడుకు పోలిపొంగు వెంకయ్య కొని ఈ గురవయ్యకు అమ్మిండు. ఈ అమ్మిన క్రమంలో ఆయనకు ఇదంతా ఒక పెద్ద మడుగు. ఈ 10 మంది పెద్ద మనుషుల సమక్షంలో ఉన్నటువంటి భూమిని గురవయ్య కొనుగోలు చేసి అట్లా ఖాళీగా ఉంటే అతని భార్య ఆయాగా పనిచేస్తుంది కాబట్టి ICDSలో మీరు ఎంతో కొంత సాయం చేయాలంటే ఒక టీచర్గా నా భార్య టీచర్గా ఉంది, ఆయన భార్య ఆయాగా ఉంది. వీళ్ళు ఏం చేశారు, మీరు ఉన్నారు కాబట్టి పిల్లలకి ఏదో సంరక్షణగా ఉండాలంటే మీరు ఎంతో మేలు చేయాలంటే మేము 8,000 రూపాయలు పెట్టి ఈ స్థలాన్ని గవర్నమెంట్కు కొని ఈ ICDS బిల్డింగ్ కట్టడానికి సహకరించడం జరిగింది. అయితే ఈ స్థలం 230 గజాలు కొనుగోలు చేసినటువంటి భూమి ఏదైతే ఉందో దాంట్లో 120 గజాలు ICDSకు పోను, 110 గజాలు మిగిలినటువంటి స్థలంలో, అది కూడా 4 పలకలు లేదు, త్రికోణంలో ఉంది. అతను ఇల్లు కట్టుకోవటానికి కూడా సాధ్యం కాదు. అది దాంట్లో ఈయన ఒక డబ్బా కొట్టు పెట్టుకొని ఏదో పెట్టుకొని చిరు వ్యాపారం చేసుకొని బతుకుతాననే ఆలోచనతోనే ఒక షెడ్ వేసుకున్నాడు. ఆయనకు సెంటు భూమిగానే ఏమి లేకపోయినా ఈ పిల్లలకు ఒక 120 గజాలు దానం చేసినటువంటి సానుభూతి కూడా లేకుండా నువ్వు రోడ్డు కట్ట వస్తున్నావు అనేటటువంటి ఒక రాజకీయ కక్షతోని దీన్ని నిర్దాక్షిణ్యంగా కూలజేయటం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనీస అవసరాలైన కూడు గుడ్డ నీడ ఈ జనానికి ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారంటీలలో కూడా ఉంటాయని సంతోషపడ్డారు. కానీ ఈరోజు ఎలాంటి పర్మిషన్ లేకుండా, కూలదో కారణాలు లేకుండా, నోటీసు లేకుండా పడగొట్టడము, సమాధానం అడిగితే మీరు ఏడ దిక్కున్న కాడ చెప్పుకోపోండి అని చెప్పడం అనేది ఇది బాధ కలిగిస్తూ ఉంది. ఏదన్నా ఒకవేళ ఆయన తప్పుడు నిర్మాణాలు జరిగితే 3 సంవత్సరాలు అవుతుంది ఇది కట్టుకొని. మరి అలాంటప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా సడన్గా ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే తీసుకున్నామంటే మాకు అర్థమయ్యేది ఏంటంటే మీ గవర్నమెంట్ వస్తే మమ్మల్ని బతకనేరా ఈ ఊళ్ళో. ఎందుకంటే దాన ధర్మాలు చేసిన ఏమంటే పడతారంటే ఈ గ్రామంలో అసలు ఎన్ని గ్రామ కంటాలు ఉన్నాయి, ఆ గ్రామ కంటాలన్నీ పరిశీలన చేసి అతనికి జరిగినటువంటి అన్యాయం కాకుండా పేదవాడికి భూములు ఇవ్వాలని. ఎందుకంటే ఆ గురవయ్య ఏదైతే నష్టపోయిండో అప్పు సప్పు తెచ్చి 3 లక్షలు పెట్టి నిర్మించుకున్నాడు, అతనికి గృహం ఏర్పాటు చేయాలని, తనకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని గ్రామ పంచాయతీ పరిధిలో అది పూడ్చాలని, లేని పక్షంలో మేము CPM తరఫున దీనికి తగినటువంటి న్యాయం గురయ్యకు జరిగేదాకా మేము తన వెన్నంటి ఉంటామని మీడియా పరంగా మీకు తెలియజేయడం జరుగుతా ఉంది.
ఈరోజు తిరుమలాపాలెం మండలం సుబ్లేడు గ్రామం ఉన్నటువంటి దళితుడు గురవయ్య ఉన్నటువంటి ఇల్లును కూలగొట్టిన దాన్ని సిపిఎం పార్టీ ప్రజాపంద దళిత సంఘాలు అందరం కలిసి ఆ యొక్క భూమిని సందర్శించడం జరిగింది. చాలా బాధ అనిపిస్తూ ఉంది. తనకి ఎంత పేదవాడైనా ఊరు అవసరాల కోసం అంగన్వాడీ బిల్డింగ్ కోసం స్థలం ఇవ్వాలని చెప్తే తన దాతృత్వాన్ని చాటుకుంటూ ఆ యొక్క స్థలాన్ని గవర్నమెంట్కి రాసిచ్చి అంగన్వాడీ బిల్లు నిర్మించారు. అందులో మిగిలినటువంటి ఒక ముక్కని 3 సంవత్సరాల క్రితం తనకి ఇల్లు లేకపోవడం అందులో ఇల్లు కట్టుకొని నివసిస్తున్నటువంటి గొర్రెని నిర్దాక్షిణంగా కనీసం ఒక మాట కూడా చెప్పకుండా జేసీబీలు పొక్లేని తీసుకొచ్చేసి ఆ ఇంటిపై తీసుకొచ్చి కూలగొట్టి చుట్టూ రాయి ఎట్టి ఫెన్సింగ్ చేయటం చాలా అన్యాయం. ఆయన మాదిగ కులస్తుడు, పేదవాడు, కనీసం ఉండటానికి కూడా స్థలం లేనటువంటి వ్యక్తి ఊరికి సాయం చేస్తే ఇంకా ప్రశంసించాల్సింది పోయి ఆయన కట్టుకొని ఇల్లునే నిర్దాక్షిణ్యంగా కూల్చడం జరిగింది. చాలా దారుణంగా బాధ అనిపిస్తోంది. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి దళితుడైనటువంటి గొర్రెకి న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతా ఉంది. లేకపోతే ఖచ్చితంగా అందరం దళిత సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి గొర్రెకి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులు అందరూ స్పందించి ఆ పేదవాడికి దళితుడైనటువంటి గొర్రెకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతాను. లేకపోతే సుబ్బిలేడు గ్రామం ప్రజలందరినీ సమీకరించి, దళితులందరినీ సమీకరించి ఆయన తరపున పోరాడతామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఎంఎల్ మాస్టర్ లైన్ ప్రజాపంద పార్టీ తరఫున సుబ్లేడు గ్రామంలో దళిత బిడ్డ పోలిపంగ్ గురయ్య గారి కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి నివాసాన్ని వాళ్ళ ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది కూల్చేయడం జరిగింది. ఆయన గారు అంగన్వాడీ స్కూల్కి దాతగా ముందుకు వచ్చి ఆ రోజుల్లో ఆ భూమి ఇచ్చితే ఆ భూమి ఇచ్చిన ఫలితమే ఇవాళ ఆయన వేసుకున్నటువంటి నివాసాన్ని కూల్చడం అంటే దుర్మార్గమైనటువంటిది. అంటే అన్నం పెట్టినోడి చేతుల్నే నరికినటువంటి చందంగా ఇవాళ సుబ్లేడు గ్రామంలో కొనసాగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. గురవయ్య గారు లేకపోయినా, చెంటు భూమి లేకపోయినా ఆయన మానవత్వంతో ఆలోచించి ఆయన భార్య అంగన్వాడీ ఆయాగా పనిచేస్తుంది. పిల్లలందరూ కూడా మంచిగా ఉండాలి, వాళ్ళ ఉండటానికి ఒక రూమ్ కావాలని 120 గజాల స్థలం ఉత్తగానే ఇచ్చి దాతగా ఉన్నటువంటి గురవయ్య గారిని పక్కమటి కొద్దిగా 50 గజాలు స్థలం ఉంటే ఆ స్థలంలో కూలీనాలి చేసుకునే జీవితాలు మనం కనీసానికి కిరాణం పెట్టుకొని బతుకుదామని చిన్న షెడ్ వేసుకుంటే ఆ షెడ్డుని ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది కూల్చేయటం దుర్మార్గమైనటువంటిది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది. భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇండ్లు ఇస్తాం అన్నారు. ఇల్లు ఇచ్చేది పోయి ఇండ్లనే ఉన్నటువంటి ఇండ్లను కూల్చడం సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ఎండిఓ గారు, కలెక్టర్ గారు లాంటి వాళ్ళు పరిశీలన చేయాలా. దళితుడు లేనటువంటి వాడు, అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వం చైతన్యవాళ్ళు తప్ప ఇంకా ఇబ్బందులకు గురి చేస్తే ఆయన ఆర్థికంగా కూడా కోలుకోలేనటువంటి స్థితి ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాపంద గారి మిగతా పార్టీలు, దళిత సంఘాలు కూడా అందరూ గురవయ్య గారికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. ఇవాళ ఒక 3-4 లక్షల రూపాయల ఆస్తిని నష్టం జరిగింది. ఆ నష్టం పూడ్చుకోవాలంటే ఇవాళ ఆయనకి సాధ్యపడేటట్లేదు. అందరం గురవయ్య గారికి మద్దతు ఇవ్వాలా. ఆ ఇల్లు నిర్మాణం చేసేంత వరకు కూడా సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ పోరాడుతుందని విజ్ఞప్తి చేస్తుంది.